మానవుని ఏం చేస్తున్నాడంటే మానవునికి కీడు చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుక ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ విధంగా మానవుని యొక్క హృదయం అనేటువంటిది చెడిపోయినదిగా ఉంది. అయితే ఈ చెడిపోయినటువంటి మానవుడు తను తాను బాగుగా ఉండాలని అనుకుంటున్నాడు, కానీ తను చేసేటువంటి పాప సంబంధమైనటువంటి అపవిత్రమైనటువంటి పనుల నుంచి బయటపడాలని తలస్తున్నాడు, కానీ దాని నుంచి బయటపడలేనటువంటి వాడుగా ఉంటున్నాడు. కారణం ఏంటంటే ఈ పాపం అనేటువంటిది మనిషిని బంధించినదిగా ఉంటా ఉన్నది. పాపం అనేటువంటిది మనిషిని మేలు చేయకుండా బంధించి వేసినదిగా ఉంటా ఉన్నది. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవుడు నరులను యథార్థవంతులుగా కలుగజేసును, అయితే వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడైతే మనిషిని ఏ పాపం లేనివాడుగా కలుగజేస్తూ వచ్చినాడు, కానీ అయితే ఈ మానవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఇచ్చినటువంటి మార్గంలో